గారు సుధాకర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సరే, ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కేటీఆర్ గారు మహా న్యూస్కు నోటీసులు ఇవ్వటం అనే అంశాన్ని పక్కన పెడితే, అసలు ఏదైతే ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, ఎన్నికలు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జరగలేదు, ఎన్నికల జరిగేటువంటి విధానంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది, పోలీసు వాహనాల్లో డబ్బులను పంపించింది, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ఇని వాళ్ళ ఎలక్షన్ హీరింగ్ని వీళ్ళే ప్లాన్ ప్రకారంగా పథకం ప్రకారంగా వాళ్ళని దెబ్బగొట్టే విధంగా కుట్రకి పాల్పడ్డారు. మరి అలాంటప్పుడు ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు అనేటువంటి భావన ఉన్నప్పుడు మరి 36 మంది ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులని డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం న్యాయస్థానాన్ని కనుక ఆశ్రయిస్తే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి పరిస్థితి రావచ్చు. న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. కానీ గతంలో ఇందిరాగాంధీ గారి విషయంలో అహ్మదాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి పర్యవసానాలను గమనిస్తే, ఇప్పుడు జరిగినటువంటి రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్ కావచ్చు, ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, తిరుపతి అన్న కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, లేదా ఇతరులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కావచ్చు, బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, వీటన్నిటినీ బేస్ చేసుకొని కనుక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం కనుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక వాళ్ళు సక్రమంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా ఎన్నిక జరగలేదు కాబట్టి ఆ 36 మందిని డిస్క్వాలిఫై చేస్తున్నాము, మరలా ఎన్నికలు నిర్వహించండి అని చెప్పేటువంటి పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? ఏ ఫోన్ ట్యాపింగు, ఎక్కడ మహా న్యూస్కు నోటీసులు, లేదా మిగిలిన వాళ్ళకు నోటీసులు. సరే, చివరికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి జరగబోతున్నటువంటి ఒక పెను ప్రమాదం ఏంటి? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? సార్, ప్రకంపన సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చిలికిది గాలివానలా మారుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరి ఫోన్లు ట్యాప్ చేసిన ఈ వ్యవహారం అనేది తీగలాగితే డొంకంతా కదులుతుంది. దీనికి సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టు, సాంకేతిక అంశాలు ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన 36 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా అభద్రతా భావంలోకి వెళ్ళిపోబోతున్నారు. వారిపైన ఓడిపోయిన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయ నిపుణులను సంప్రదించి వారు కనుక హైకోర్టు మెట్లు ఎక్కితే హైకోర్టు నుంచి ఇమ్మీడియట్గా గెలిచిన అభ్యర్థులకు నోటీసులు వస్తాయి. ఎందుకు నోటీసులు వస్తాయంటే, ఎన్నికల నియమావళి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ముందటి కాళ్ళకు బంద వేసి, అదేవిధంగా చేతులకు సంఖ్యలు వేసి వారు అప్పుడు అధికార పార్టీలో ఉన్నవారు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను జరుపుకొని ఎస్ఐబి వారు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి, ఎస్ఐబి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ డబ్బులు పట్టుకొని వీళ్ళ డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారనేది ఇప్పుడు రాధాకృష్ణరావు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచిన అంశాలు. కాబట్టి దీని ప్రకారం ఒక్కసారి ఎన్నికల కోడ్ వచ్చిందంటే పూర్తిగా ఎన్నికలు అనేటివి పూర్తిగా అధికార యంత్రాంగంలో జరిగిపోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికార వ్యవహారాలన్నీ చూడాలి, జిల్లా స్థాయిలో కలెక్టర్ చూడాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మిగతా వ్యవహారాలన్నీ. కానీ అలా జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్గా చేసి ప్రత్యర్థి పార్టీల డబ్బులకు ఎక్కడెక్కడ కట్టడి చేసి అప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేశారనేది పోలీస్ అధికారులే విచారణ బృందానికి తెలియజేస్తున్న పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు ఒక్కటే కాదు కదా భారత ఎన్నికల డబ్బులు ఒక్కటే కాదు కదా, ఎవరైతే నాయకులు పార్టీలో చేరేటువంటి నాయకుల్ని రాకుండా ఆపగలిగారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియంత్రించగలిగారు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా. మేము ఓడిపోవటానికి ఆ రకంగా ట్యాప్ చేయటం వల్లనే, ఫోన్ ట్యాపింగ్ వల్లనే మా ఓటమి జరిగింది అనేటువంటి అంశాన్ని కనుక వారు వ్యక్తపరిస్తే, అది ఆధారాలతో చూపించగలిగితే, ఎవరైతే ఒక పార్టీ నాయకుడు నన్ను చేరకుండా ఆ రోజు మొత్తానికి నన్ను ఆపారు అనేటువంటిది కూడా ఎవిడెన్స్లు ప్రూవ్ చేస్తే మరి ఇది నష్టమే కదా. అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరగలేదు. పూర్తిగా వన్ సైడ్, అంటే అధికార యంత్రాంగం అంతా గత ప్రభుత్వంలో పోటీ చేసిన అభ్యర్థులకు సహకరించింది అనేది ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సారాంశం సార్. కాబట్టి ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరగలేదు, వన్ సైడ్ అంటే పూర్తిగా అప్పటి అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికలు జరిగిందంటూ వారిపైన ఓడిపోయిన అభ్యర్థులు కోర్టుకు మెట్టెక్కితే అప్పుడు పరిస్థితి ఏంది? అందుకనే 36 మంది అభ్యర్థులు ఇప్పుడు అభద్రతా భావంలో ఉంటారు. ఇది ఒక రకంగా ఎట్లా ఉందంటే సార్, కేటీఆర్
పదే పదే చెప్తున్నారు. ఆయన పైన మాట్లాడిన వరకు నోటీసులు ఇస్తున్నారు. ఇది వేరే అంశం. అంటే ముందు ఆయన పైన మాట్లాడడానికి మంత్రులు మిగతా నాయకులు భయపడే పరిస్థితి. ఎందుకు మనకెందుకులే ఈ న్యాయపరంగా ఈ చిక్కులు ఎందుకని కొందరు ఊరుకుంటారు అనేది ఒకటి సార్. అదేవిధంగా పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వీరిపైన అనర్హత వేటుపడుతుంది, ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుందంటే ఇవాళ ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్తే అప్పుడు వారిపైన అనర్హత వేటుపడితే అప్పుడు ఉప ఎన్నిక వస్తుంది. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపు నుంచే స్పీకర్ ఉంటాడు. స్పీకర్ 5 ఏళ్ల వరకు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆ పార్టీ ఇద్దరిని తీసుకునేటప్పటికే కేటీఆర్ గారికి అంత బాధగా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పాపం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న మొత్తాన్ని కూడా చుట్టజుట్టి కట్టగట్టి తీసుకెళ్ళిపోయారు కదా. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చాపలో చుట్టజుట్టినట్టు చుట్టి తెచ్చుకొని పోయారు కదా. మరి ఆ రోజు వాళ్ళకి ఎంత బాధ ఉండిద్ది. ఆ రోజు నువ్వు చేసింది ఏమన్నా మంచా, ఈరోజు వాళ్ళు చేస్తేనేమన్నా అది చెడా? ఏది న్యాయం ప్రజలకు తెలవదా? ప్రజల కళ్ళ ముందు కనపట్టలేదా? నువ్వు చేస్తేనేమన్నా న్యాయం, నేను చేస్తేనేమన్నా అధర్మమా? ఏంది ఇది? మరీ చిన్నపిల్లలుగా తొండాట ఆడకూడదు సుధాకర్. ఏదంటే నిజాయితీగా ఆడాలి ఆట. ఎస్, మీరు తీసుకున్నారు, మేము కూడా సిపిఎం ఎమ్మెల్యేని కూడా వదలలేదు సార్. సిపిఎం ఎమ్మెల్యే నోముల నరసింహని వదలలేదు. టీడీపీ నుంచి సిపిఎం నుండి గెలిచిన నోముల నరసింహని వదలలేదు, టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్యని వదలలేదు. అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిచారు. ఆ రోజు లేని అనర్హత వేటు ఈ రోజు ఎందుకు వస్తుంది అనేది రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి. కానీ ఇది సార్ ఇది ఏంటంటే ఒక మైండ్ గేమ్. ఇంకా ఎమ్మెల్యేలు పోతారు అనే ఒక చర్చ ఏదైతే జరుగుతుందో వారిని ఎంతో కొంత మేరైనా మనం కట్టడి చేయగలుగుతామా? అనర్హత వేటుపడుతుంది, బై ఎలక్షన్ వస్తుందని వారిలో ఏమైనా మనం భయం క్రియేట్ చేయగలుగుతామా? వాళ్ళేమి పాలపేగ నోట్లో పెట్టుకోనో లేకపోతే క్యాలీఫ్లవరో తామరపువ్వు చెవిలో పెట్టుకొని లేరు కదా సుధాకర్. వాళ్ళు వీళ్ళతో పాటు సమానమైనటువంటి రాజకీయ పోరాటం చేసిన వాళ్ళే, వాళ్ళు తెలివి కల్ల వాళ్ళే, వాళ్ళు పోరాట యోధులే. ప్రేమతో గనక ఉంచుకోగలిగితే వాళ్ళు ఉంటారు. ఏది కేటీఆర్ గారు నిజంగా మారి గతంలో కేటీఆర్ కాదు, కేటీఆర్ ఇప్పుడు చాలా బాగున్నాడు, మనతో మనసు విప్పి మాట్లాడుతున్నాడు, ఎక్కడ తన ప్రేమతో ఉన్నాడని గనక అనిపించుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేస్తారు. కానీ అలా కాకుండా గతంలో భయపెట్టినట్టుగా ఇప్పుడు కూడా భయపెట్టాలి అని అనుకుంటే ఉంటారంటావా? వారు భయపెట్టని వ్యవస్థ ఏది ఉంది సార్? మీడియాతో పాటు రాజకీయ పార్టీలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు 2014లో అసెంబ్లీ గెలవగానే అసెంబ్లీ మొదటి రోజే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ పెద్దరు జానారెడ్డి గారిని కూడా ఒక ఛానల్ విపరీతంగా విమర్శించింది అని చెప్తూ ఒక 2 ఛానళ్ళని 100 ఫీట్ల లోతులో పాతి పెడతామని ఆయన బహిరంగంగా మాట్లాడారు కేసీఆర్ గారు. ఆ రోజు కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికల పైన నిషేధాలు విధించారు. పూర్తిగా ఆ ఛానళ్ళే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రాకుండా వారికి లోకల్ కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రభుత్వంలో ఎవరైనా మీడియా సమావేశంలో ప్రశ్న అడుగుదామంటే ఏ ఛానల్ అనేది, నీది ఎక్కడ వస్తుందా, నువ్వు దేంట్లో పని చేస్తున్నావు అని ఎదురుదాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛ గురించో లేకుంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన స్వేచ్ఛ గురించో ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అభిప్రాయం ఇవాళ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నోటీసులు ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే గత ప్రభుత్వం. 88 సీట్లు తెలంగాణ ప్రజలు ఇస్తే అవి సరిపోవంటూ ఇంకా 103 ఎమ్మెల్యేలను చేశారు. ఇంకెందుకు గంత పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఈరోజు 2 ఎమ్మెల్యేలు జైన్ అయితేనే వారిపైన మేము కోర్టును ఆశ్రయిస్తాం, వారిపైన అనర్హత వేటుపడుతుందని వ్యాఖ్యలు చేయడం, దీనంతా తెలంగాణ సమాజం ప్రస్తుతం గమనిస్తుంది. వారు మాట్లాడుతున్న వైఖరి ఏంటి, వారు వ్యవహరిస్తున్న తీరు, ఒక దుర్భేద్యమైన కోటను కట్టుకొని ఒక శాఖ మీద రివ్యూ జరిగితే ఆ శాఖకు సంబంధించిన మంత్రి ప్రగతి భవన్కి వెళ్తే ఆయనకి లోపలికి ఎంట్రీ ఉండదు. ఆ శాఖ పైన రివ్యూ లోపల ముఖ్యమంత్రి చేస్తుంటాడు. మళ్ళీ తిరిగి ఆ మంత్రి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్ని చూడలేదు సార్. అంటే ఇవన్నీ జరిగినా కూడా కొంత పరిపూర్ణమైన రాజకీయ నాయకునిగా లేకుంటే ఒక పద్ధతిగా నడుచుకుంటే బాగుండేదని అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. ఆయన చెప్పిండు 2-3 లంగలయో దొంగలయో ఫోన్లు ఉన్నామంటే భారతదేశ రాజ్యాంగంలో లంగలకు దొంగలకు కూడా కొన్ని స్వేచ్ఛ, కొంత వ్యవహారం ఉంటుంది. వారు లంగలు దొంగలని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో వారి మీద కేసు నమోదైతే ఆ పోలీస్ స్టేషన్ అనుమతి తీసుకొని వాళ్ళ ఫోన్లు రికార్డు చేయాల్సి ఉంటుంది. ఏ అనుమతి లేదు, ఎవరు లేదు, వీరికి వీరే వాళ్ళే లంగలు దొంగలని వీరికి వీరే నిర్ణయించుకొని విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ తోటి అందరినీ కట్టడి చేసి కొంతమంది విచ్చలవిడిగా వ్యవహరించి ఇదంతా చేస్తే తెలంగాణ సమాజం అన్ని గమనిస్తుంది, అన్ని వింటుంది అనే ఒక చర్చ అయితే ఇప్పుడు రాజ్యాంగపరమైన వ్యవహారాలు కానీ లేకుంటే రాజకీయ విశ్లేషకుల్లో చాలా క్లియర్గా జరుగుతుంది. ఎన్టీ రామారావు సారీ అప్పుడు సార్ ఇప్పుడు గనక మరి ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు జరగలేదు అని భావించి ఈ 36 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడితే
ఎన్నికలు మరలా వచ్చి ఆ 36 మందికి గనక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇందిరాగాంధీ పైన 1971లో అప్పుడు ఆయన పైన పోటీ చేసిన రాజనారాయణ అనే వ్యక్తి పిటిషన్ లోకల్ కోర్టులో వేస్తే, ఆ రాష్ట్ర కోర్టులో వేస్తే, ఆ కోర్టు 4 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది సార్, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ. తర్వాత ఇందిరాగాంధీ సుప్రీంకోర్టును సంప్రదిస్తే ఆ కేసును కొట్టివేయలేదు, కానీ దాన్ని స్టేలో ఉంచింది ఆ కేసును. కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యేల పైన, ఓడిపోయిన ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు వెంటనే గెలిచిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇస్తుంది, వారి వివరణ కోరుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడున్న రిమాండ్ రిపోర్ట్లతో పాటు తర్వాత ఈ కేసు నిరూపితమైన తర్వాత ఈ కేసులో ఉన్న అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని హైకోర్టు కూడా ఒక నిర్ణయం వెలుగుస్తుంది. కానీ గెలిచిన ఎమ్మెల్యేలు ఊరుకోరుగా సార్ మన తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడున్న కోర్టు న్యాయపరమైన అంశాలు, న్యాయపరంగా ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని వారు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ లోపు ఏమైనా పుణ్యకాలం కాస్త ముగుస్తుందా, లేకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతుందా లేదా, కానీ నైతికంగా మాత్రం బీఆర్ఎస్కు చాలా ఇబ్బందికరమైన అంశం ఇది. అంటే ఫోన్ ట్యాపింగ్ ప్రమాదం విచారణలో ఉండగానే ఫోన్ ట్యాపింగ్ ప్రమాదం అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అనర్హత వేటు వెళ్ళినటువంటి వాళ్ళిద్దరి మీద వేస్తామనేది వంటిది ఒకటి, కానీ అసలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మీద న్యాయం కోర్టు తీర్పు ప్రకారంగా వేటు పడిద్దని భావిస్తే అసలు వీళ్ళందరూ అక్కడ నిలబడతారంటావా? చాలా భయం ఉంటుంది సార్. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎందుకు ఉంటారు సార్? రావాలి అర్జెంటుగా ఉన్న ఫలంగా వచ్చి అధికార పార్టీలో జాయిన్ అయితే మా మీద ఓడిపోయిన వారు కోర్టును ఆశ్రయించారు కాబట్టి అధికార పార్టీలోకి వచ్చి సురక్షితంగా ఉండాలని వారు భావిస్తారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి, చాలా మంది వెళ్తాం అనుకుంటారు. ఆ ప్రక్రియ ఏదైతుందో అది ఇంకా స్పీడప్ అయి త్వరగా కూడా కాంగ్రెస్ గుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే, రైట్ సుధాకర్. చూద్దాం మరి ఎటువంటి పరిణామాలు సంభవిస్తే మనకైతే తెలియదు, కానీ మొత్తానికి జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి చర్చలు అంతర్గతంగా ఇంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఎటువంటి ఈక్వేషన్స్ జరగబోతున్నాయి, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, న్యాయస్థానాల్లో ఎటువంటి ప్రమాద గంటికలు పొంచి ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేసినప్పుడు బాగానే ఉంది, తిన్నప్పుడు విపరీతంగా స్వీట్లు తింటే బాగానే ఉంది, తర్వాత షుగర్ వస్తేనే సమస్య. ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు అంతా బాగానే ఉంది, ఇప్పుడు ఏమన్నా అది మెడగ చుట్టుకొని, ఆ ఫోన్ వైర్లన్నీ మెడగ చుట్టుకొని మనల్ని పూర్తిగా గొంతుని బిగించేస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి ఎట్లా జరిగిద్దో చూద్దాం. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.